హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు భాగవతంలోని చిన్న కథ త్రివక్రం గురించి మాట్లాడుకుందాం. త్రివక్రం అంటే మనసులో అనుకున్నది ఒకటి, నోటితో చెప్పేది ఒకటి, శరీరంతో చేసేది మరొకటి. ఈ మూడు వంకరలు తీసివేయడమే కుబ్జతనాన్ని తొలగించడం. అవి పోయి ఏకత్వం వచ్చేసి ఈశ్వర స్పర్శ కలిగిన వాడు అప్పటి నుంచి ఇంక ఎప్పుడు ఈశ్వర సేవే కావాలని కోరుకుంటాడు. అంతరంగం, ఆలోచన, ప్రవర్తనల్లో ఏదో ఒక దానిలో మనుషులు ఎప్పుడూ పుట్టివారే. ఏదో ఒక లోపం లేకుండా సాధారణంగా ఏ మనిషి అయితే ఉండడు. అలాంటి మరుగుజ్జుతనాన్ని కుబ్జత్వం అంటారు. ఆధ్యాత్మికత, జ్ఞానవృద్ధి, గురుకృప, భగవత అనుగ్రహం తదితరాల ఆలంబనలతో మనిషి వాటిని దాటి త్రివిక్రమము అవుతాడు. వాటిలో ఏది కావాలన్నా తపన, ఆధ్యాత్మత, నిర్మల భక్తి, నిబద్ధత కలిగి ఉండాలి. ఈ విషయాన్ని వివరించేదే భాగవతంలోని కుబ్జ కథ. కపట బుద్ధితో ధనుర్యాగానికి బలరామకృష్ణులను ఆహ్వానించాడు కంసుడు. మధురకు బయలుదేరారు అన్నదమ్ములు. దారిలో వారికి ఒక దివ్యాంగురాలు ఎదురైంది. ఆమెకి కృష్ణుణ్ణి నఖశిఖ పర్యంతం చూడాలని కోరిక. ఆయన మనోహరమైన చిరునవ్వులొలికే మోమును చూడాలని, వీలైతే తాను సిద్ధం చేసిన శ్రీగంధాన్ని ఆయన మేనుకు అద్ది ఆ మోహన రూపాన్ని చూడాలని కోరిక. కానీ శరీరం సహకరించని పరిస్థితి ఆమెది. అదీ కాక ఆమె కంసుడికి దాసి. ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతూ కృష్ణుడు వచ్చి దారిలో కనిపించకుండా తచ్చాడుతూ ఉంది. అది గమనించిన కృష్ణుడు ఆమె మీద జాలిపడ్డాడు. కరుణా సముద్రుడయ్యాడు. సుందరి అని సంబోధించాడు. ఆ పిలుపు విన్న ఆమె ఆశ్చర్యపోయింది. కళ్ళ వెంట అశ్రుధారలు కారుతుండగా గద్గద స్వరంతో, స్వామి, నువ్వు కూడా నన్ను హేళన చేస్తున్నావా అని అడిగింది. నేను గంధపు చెక్కల మీద గంధం తీసి పరిమళ ద్రవ్యాల అద్ది కంస మహారాజుకి ఇస్తూ ఉంటాను. అసలు అందమంటే ఏమిటో ఇవాళ మీలో చూశాను. మీరు ఈ గంధాన్ని రాసుకుంటే ఈ గంధానికే అందం వస్తుంది. ఈశ్వర, కొద్దిగా ఈ గంధం రాసుకుంటావా? నువ్వు నన్ను పిలిచిన పిలుపుతో వచ్చిన ధైర్యంతో ఇలా అడుగుతున్నాను అంది. ఆమె కోరికను మన్నించాడు కృష్ణుడు. ప్రతిగా ఆమె పాదాలను తన కుడిపాదంతో తొక్కి తన చేతి 2 వేళ్లను కుబ్జ గడ్డం కింద పెట్టి పైకెత్తాడు. ఆ చర్యతో ఆమె వంకరలు తొలగిపోయి సౌందర్య రాశిగా మారిపోయింది. అప్పుడు ఆమె కృష్ణుడితో, నాకు ఇంత సౌందర్యాన్నిచ్చావు. నేను నీకు ఇచ్చే ఆనంద సౌకర్యాన్ని అనుభవించి నన్ను తరింపజేయి. అందుకోసం ఒక్కసారి మా ఇంటికి రా అని అడుగుతూ ఆయన ఉత్తరీయం పట్టుకుని లాగింది. అప్పుడు కృష్ణ పరమాత్మ, నేను పాండుడిని, ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళగలను. కాబట్టి తప్పకుండా నేను మీ ఇంటికి వస్తాను. కానీ ఇప్పుడు కాదు, కంస సంహారం అయిన తరువాత అన్నాడు. త్రివక్రం అంటే మనసులో అనుకున్నది ఒకటి, నోటితో చెప్పేది ఒకటి, శరీరంతో చేసేది మరొకటి. ఈ 3 వంకరలు తీసివేయడమే కుబ్జతనాన్ని తొలగించడం. అవి పోయి ఏకత్వం వచ్చేసి ఈశ్వర స్పర్శ కలిగినవాడు అప్పటి నుంచి ఎప్పుడు ఈశ్వర సేవే కావాలని కోరుకుంటాడు. త్రివక్రకు తన వంకరలు పోగానే ఆవిడ ఈశ్వరుడు కైంకర్యం అంటే సేవ చేయాలని కలిగిన కోరికతోనే అలా అడిగింది. అందుకోసం తన ఇంటికి రమ్మంటుంది. పరమాత్మ కంసవధ అయిన తరువాత వస్తానంటున్నాడు. అంటే అజ్ఞాన సంహారం పూర్తవ్వాలి. ఇంకా నీలో అజ్ఞానం ఏవైనా మిగిలి ఉంటే అది సమస్య పోవాలి అని ఆ మాటకు అర్థం. ఆయన నేను పాండుడిని అనడంలో అంతరార్థం ఉంది. పాండుడు అంటే బాటసారి, అంటే ఇల్లు లేనివాడని అర్థం. దాని భావం ఆత్మస్వరూపుణ్ణి అని. ఆత్మకు ఇల్లేమిటి? అది అంతటా పరివ్యాప్తమై ఉంటుంది. అది అప్పుడప్పుడు ఏదో ఒక ఇంట్లోకి అంటే శరీరంలోకి
వచ్చి వెళ్ళిపోతూ ఉంటుందన్న భావం. ఈ ఆత్మస్వరూపుడితో ఆధ్యాత్మం చెందాలంటే మానసిక వికృతి పోవాలి. ఇక్కడ జరిగింది అదే. కుబ్జ సౌందర్యవతిగా మారడం అంటే పరమాత్మతో మానవాళి స్వరూపాన్ని పొందడమేనని ఇందులోని అంతరార్థం. ఇదండి చిన్న భాగవతంలోని కథ. ప్లీజ్ లైక్, షేర్.